తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని, అట్లాగే రాష్ట్ర కోశాధికారి పి గంగమణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి యాదమ్మ. అట్లాగే ఇంతకుముందే మన రాష్ట్రంలో అనేక జిల్లాల నుండి కూడా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవితో పాటు ఇతర రాష్ట్ర ఆఫీస్ బేరర్సు అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు చాలామంది వచ్చారు. ఇక్కడ కమిషనర్ మేడంని కలుద్దామని వచ్చాం. అయితే మేడము మీటింగ్లో ఉండి ఆలస్యం అవుతుంది అనేసరికి మళ్ళీ బస్సులు ట్రైన్లు ఇబ్బంది అవుతుందని చాలామంది వెళ్ళారు. మేము ఇక్కడే ఉండి మేడంని ఆలస్యమైనా కలుద్దామనేసి ఇక్కడ వెయిట్ చేశాము. మేడం గారు కలిశారు. మన కమిషనర్ మేడం సంగీత సత్యనారాయణ మేడం గారు కలిశారు. మన వినతి పత్రం మన యూనియన్ ఆధ్వర్యంలో మేడం గారికి ఇచ్చాం. ఎందుకంటే మేడం గారు కొత్తగా వచ్చారు. గతంలోనేమో కమిషనర్ సార్ కర్ణన్ సారు ఉన్నారు. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడం గారు వచ్చారు. కాబట్టి మన సమస్యలు మన డిమాండ్లు అన్నీ అంటే మనం రాష్ట్రంలో ఏమేమి ఇబ్బందులు పడుతున్నాం, అట్లాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం మనకి ఏమేమి హామీలు ఇచ్చింది, మనకు పెండింగ్ సమస్యలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి అనేసి ఈ అంశాలన్నీ కూడా మేడం గారికి తెలియజేశాం. వినతిపత్రం ఇచ్చాం. మనం అడుగుతున్న 18,000 ఫిక్స్డ్ వేతనం, అట్లాగే ఇన్సూరెన్స్ 50 లక్షలు, మట్టి ఖర్చులు 50,000, అట్లాగే ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, ఈఎస్ఐ, అట్లాగే పెన్షను, సెలవులు, టార్గెట్ల రద్దు, ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని మొత్తము అంశాలన్నీ కూడా మేడం గారికి వివరించాం. మేడం గారు కూడా స్పందించారు. సరే, నేను ఇవన్నీ కూడా చూస్తాను, ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మాట్లాడతాను, ఇదంతా కూడా మేము పరిశీలిస్తాము అనేసి కూడా మేడం గారు మాట్లాడడం జరిగింది. అయితే మేడం గారు ఎవరితో కూడా ఫోటోలు అంటే ఎవరు కలిసినా కూడా ఫోటోలు దిగే అలవాటు మేడం గారికి లేదట. అందుకని మన వైపు నుండి ఒక ఫోటో దిగుతామనేసి కూడా అడిగాం, కానీ మేడం గారు వద్దన్నారు. అందుకని మనమే కాదు ఎవరితో కూడా ఫోటోలు దిగట్లేదు. అందుకని మనము మన వైపు నుండి మన యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో క్లాసులు నిర్వహించుకున్నాం కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి మన వినతి పత్రం మన బాధ్యతగా మళ్ళీ మరొకసారి మేడం గారికి అందజేశాం. విషయాలన్నీ కూడా తెలియజేశాం. మరి తొందరగా రాష్ట్ర ప్రభుత్వం మన సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని చేపడుతుందని ఆశిస్తున్నాం. ఈ అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.